వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనం ఉన్నాం థ్రిల్ సిటీ. ఇది ఎక్కడ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మనం నెక్లెస్ రోడ్ మీద నుంచి రావాల్సి వస్తుంది. అయితే థ్రిల్ సిటీ అనేది ఇంతకుముందు ఎప్పుడు వినకపోయి ఉండొచ్చు, కొత్తగా ఉండొచ్చు. సో ఏంటంటే ఇది స్టార్ట్ చేసి జస్ట్ ఇది 4th మంత్ రన్ అవుతుంది కాబట్టి ఇది చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. ఆల్మోస్ట్ తెలిసినప్పటికీ కూడా కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అయితే ఏంటంటే ఇందులో రకరకాల గేమ్స్ ఉంటాయి. చాలా ఆహ్లాదకరమైన ఒక ప్లేస్లో ఇది నిర్మించబడింది. అయితే దీంట్లో ఇది ఎంట్రీ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఇది కార్డు ఉంటుంది, కార్డు సిస్టమ్ ఉంటుంది. కార్డు సిస్టమ్ వచ్చేసి ఇది 1300 రూపీస్ మాత్రమే ఉంటుంది ఆ కార్డు. అయితే ఆ కార్డు మనం 1 టైం తీసుకున్నామంటే ఇయర్ మొత్తం కూడా ఆ కార్డుతో మనం ఎన్నిసార్లైనా రావచ్చు, వెళ్ళొచ్చు. ఎనీ టైం మనం మనీ పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ వచ్చేసి ఇది థ్రిల్ సిటీలో పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి ఇదంతా గేమ్స్ ప్లేస్ అండి. ఎంతో చక్కటి గేమ్స్ ఉన్నాయి. ఇందులో అవుట్డోర్ గేమ్స్ లాగా కూడా ఉన్నాయి, ప్లస్ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి డిజిటల్ గేమ్స్ ఇందులో ఎక్కువగా ఉన్నట్లుగా మాకు యాజమాన్యం అంతా కూడా తెలియచేయడం జరుగుతుంది. సో చూసినట్లయితే ఈరోజు హాలిడే కాబట్టి అంతా కొంచెం పీస్ఫుల్గా ఉంది. కానీ సండే టైం కానీ ఫెస్టివల్ టైమ్స్లో కానీ వచ్చినట్లయితే ఇక్కడ చాలా అసలు మనం ఈ విధంగా మాట్లాడడానికి కానీ చూడడానికి కానీ మనకి అవకాశం ఉండదు, అలా ఉంటుంది. సో ఇది కొత్తగా స్టార్ట్ అయినప్పటికీ కూడా చాలా చక్కగా ఇక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా దీనిని శానిటైజ్ చేసే విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం, వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి మరి అన్ని ఫెసిలిటీస్ కల్పించే విషయంలో కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కొంతమంది శానిటైజర్ చేసేవాళ్ళు, ఇక్కడ సిబ్బంది కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు యాజమాన్యం. పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగి ఇక్కడ ఆడుకోవడం అది దాని గురించి వాళ్ళు ఎలా ఆడుకున్నారు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే కొంత తెలుసుకుందాం. ఒకసారి హలో, ఇప్పుడు మీరు విన్ అయ్యారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ గేమ్స్ మీకు ఏమనిపిస్తుంది, అసలు మీరు ఆడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది, ఆ విషయాలన్నీ ఒకసారి చెప్పండి. నాకు హ్యాపీ ఉంది. ఓకే, కొంచెం హార్డ్గా ఉంది కానీ పప్పానేమో చేసిచ్చిండు. నువ్వు చెప్పు నాన్న, నీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ఆడావు గేమ్? నువ్వు విన్ అయ్యావా? ట్రై చేసావా నువ్వు? నేను ట్రై చేశాను కానీ హార్డ్గా ఉండే. హార్డ్గా ఉన్నప్పటికీ కూడా నువ్వు ట్రై చేసావు. అర్థం కావట్లేదు. సో అసలు ఏంటి ఈ గేమ్ అనే దాని గురించి ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. 300కి 5 balls వస్తాయి మ్యామ్. ఒక బాల్ బాస్కెట్లో వేయాలా, ఒక బాల్ బాస్కెట్లో స్కోర్ చేసి ఏదైనా టాయ్ వస్తుంది మ్యామ్. ఏదైనా బాస్కెట్ వేస్తే ఒక టాయ్ అంటే విన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రైజ్ ఎస్ మ్యామ్. వాళ్ళకి ఖచ్చితంగా ఒక టెడ్డీ బేర్ అనేది ఇస్తారు, అంటే ప్రైజ్ ఇస్తారు అన్నట్లు. అంటే దానివల్ల పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. सबके लिए है मैडम, बड़े के लिए, छोटों के लिए. पेंडुलम राइड है. Okay. It's the best experience of Thrill City. Okay. You should try Sunday and Saturday. Festival time, best experience. You should try anytime. Timing 11 to 11 a.m. to 11 p.m. 11 a.m. to 11. Yes. సో చూసారు కదా, ఇది అయితే మార్నింగ్ ఇది ఓపెన్ వచ్చేసి 11 AM to 11 PM వరకు ఓపెన్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడికి చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా వచ్చి దీన్ని యూజ్ చేస్తారు. పెండులమ్ రైడ్ మేడం, ఇది ఎవరైనా కూడా దీనిలో ఆడొచ్చు అని చెప్పడం కూడా మనకి సిబ్బంది చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది, కానీ సండేలు, ఫెస్టివల్ టైం, సాటర్డేస్ టైం ఎక్కువగా ఉంటారు మేడం అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్న సిబ్బంది. వచ్చేసి ఇది ఏంటంటే ఒక రాజు రాణి కూర్చున్నట్లుగా వారి ముందు నుంచి అన్ని గుర్రాలన్నీ కూడా వారిని తీసుకెళ్తున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది వచ్చేసి చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ సిబ్బంది చెప్పడం జరుగుతుంది.
బంపర్ కార్ గేమ్ వచ్చేసి, ఇది గేమ్ ఆడుతుంటే పిల్లలు వారు కార్ డ్రైవింగ్ చేస్తున్నట్లే ఉంటుంది సేమ్. ఇక ఏంటంటే వాళ్ళు నేను కార్ నేర్చేసుకున్నాను, కార్ డ్రైవింగ్ చేస్తున్నాను అన్నట్లుగా వారు ఫీల్ అవుతూ ఉంటారు. చాలా చక్కగా ఆడుకోవచ్చు పిల్లలు ఇది. దీని గేమ్ పేరు వచ్చేసి కూడా బంపర్ కార్ డ్రైవ్ అని అంటారు. సో ఇంకా పిల్లలు ఎవరైనా ఇలా అంటే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉండేటట్లుగా ఉంటుంది ఇది. చిన్నప్పటి నుంచి ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల కూడా వారు రాను పెద్ద అయినప్పుడు వారు కార్ డ్రైవింగ్ చేయాలన్నా కూడా పెద్దగా భయం అనేది ఏమీ లేకుండా ఈజీగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటున్నట్లుగా కూడా ఉంటుంది. అయితే అలా తగలకుండా ఎలా ఆడాలి అనేది గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది. అలా తగలకుండా మ్యాక్సిమం చూసుకోవాలి ఇది. మరొక గేమ్ ఇది. ఇది వచ్చేసి చిన్నపిల్లలంతా వెళ్ళి ఆ ట్రైన్లో కూర్చున్నట్లు ఫీలింగ్ వస్తుంది. ఆ ట్రైన్ వెళ్తున్నట్లుగా వాళ్ళు ఆడుకుంటారు. లోపలికి వెళ్ళినప్పుడు అది డిజిటల్గా వాళ్ళు వెళ్తున్న ఫీలింగ్ కల్పిస్తుంది. అట్లా పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ట్రైన్లో తిరుగుతున్నట్లు క్రేజీ వేవ్ అంటారు ఈ గేమ్ వచ్చేసి. చిన్నపిల్లల కోసం మాత్రం ఇది స్పెషల్గా చాలా బాగుంది చూడడానికి కూడా. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. థ్రిల్ సిటీలో ఇది పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడే ఒక గేమ్ అని కూడా ఇక్కడ సిబ్బంది చెప్పడం జరుగుతుంది, ఈ క్రేజీ వే అనేది. మనం చూస్తున్నాం కదా, ఇది మ్యాజిక్ ట్రైన్ వ్యూవర్స్. ఇది మ్యాజిక్ ట్రైన్ అంటే పిల్లలు చక్కగా దానిలో ఎక్కి ఇంకా ట్రైన్లో వెళ్తున్నామేమో అన్నట్లుగానే వాళ్ళకి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. చక్కగా రౌండ్లుగా ఇలా క్రాస్ అవుతూ ట్రైన్ అయితే ఎలా వెళ్తుందో అదే ఫీలింగ్తో చిన్నపిల్లల కోసం స్పెషల్గా ఇది ఇక్కడ ఒక ట్రైన్ గేమ్ కూడా పెట్టడం జరిగింది. ఇది మ్యాజిక్ ట్రైన్ అనమాట. అందులో కూర్చుంటే పిల్లలు ఎక్కడో తేలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది పిల్లలకి. లైటింగ్స్లలో నైట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా సరే క్రేజీ టాటూస్ అని చెప్పేసి ఇక్కడ వేయించుకుంటారు. చక్కగా ఇక్కడ టెంపరవరీ టాటూ చూడొచ్చు. దాన్ని జస్ట్ టెంపరవరీ అనమాట. కొంతమంది టాటూ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు వేయించుకోవచ్చు. అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎలాగో పోతుంది, వాళ్ళకి ఇష్టం తీరుతుంది. ప్లస్ మళ్ళీ ఎప్పటికీ కూడా ఉండదు కాబట్టి ఇది కూడా చాలా ఎక్కువగానే అందరూ వేయించుకుంటారు ఇష్టపడి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే టెంపరవరీ కాబట్టి చాలామంది వారికి కావాల్సింది వేయించుకుంటూ ఉంటారు. సో చూసారు కదా ఎలా వేశారో, ఒక జస్ట్ 1 minute-లోనే అయిపోయింది వేయడం కూడా. ఇలా జస్ట్ టాటూ ఇలా వేసేసి అలా జస్ట్ కొంచెం పైన పౌడర్ అద్దేస్తున్నారు. తర్వాత దాన్ని తుడిచేస్తారు. ఇంకా అది టెంపరవరీగా 1 or 2 months ఈజీగా ఉంటుంది. చెప్పండి, ఇక్కడ రెగ్యులర్ గా ఎంత మంది వచ్చి చేయించుకుంటూ ఉంటారు మీ దగ్గర? రెగ్యులర్ ఫ్రైడే, సాటర్డే, సండే చాలా మంది వస్తారు మేడం. చాలా మంది వస్తారు. ఫెస్టివల్స్ కూడా చాలా మంది వస్తారు మేడం. అయితే దీని కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుంది? అంటే టెంపరవరీ కాబట్టి. అవును మేడం. చిన్నది సైజ్ వచ్చి 100 రూపీస్, పెద్ద సైజ్ వచ్చి 200 రూపీస్ ఉంటుంది. చిన్నదైతే 100 రూపీస్, పెద్దదైతే వచ్చేసి 200 రూపీస్ మాత్రమే ఉంటుంది. పైగా టాటూ అనేది ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అయితే ఇది టెంపరవరీ కాదు, టెంపరవరీగా మాత్రమే కాబట్టి ఎవరైనా వేయించుకోవచ్చు. సో ఇది పిల్లలు కూడా వేయించుకుంటూ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సాటర్డే, సండే ఫెస్టివల్ సీజన్ లో ఎక్కువ. దీని కాస్ట్ కూడా చాలా చీప్ గానే ఉందండి. జస్ట్ చిన్నగా అయితే 100 రూపీస్, అయితే 200 రూపీస్. మనకి ఏవి కావాలంటే లెటర్స్ తో సహా ఉన్నాయి. ఏవి కావాలంటే బటర్ఫ్లైస్ ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, ఇంకా కింగ్స్, అలా ఏవంటే అవి మనకి ఏది ఇష్టమో అది సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఒక 1 minute-లోనే వీళ్ళు వేసేసి చూపిస్తా అంటున్నారు ఇక్కడ సిబ్బంది. సో ఇది ఎవరైనా వేయించుకోవచ్చు. ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా యూజ్ గా ఉంటుంది.
ఇక్కడ థ్రిల్ సిటీలో ఇది లోపల సైడ్ వచ్చాము, ఇన్సైడ్కి వచ్చాము. ఇప్పటి వరకు మనం అవుట్ సైడ్ చూసాము, ఇది ఇన్సైడ్ చూసినట్లయితే అసలు పిల్లలకి ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇక సండే సాటర్డే ఫెస్టివల్ సీజన్లలో పిల్లలు ఇంకా ఇంట్లో మారం చేసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తే మాత్రం వాళ్ళకి ఇల్లు కూడా గుర్తుకు రాకపోవచ్చు నాకు తెలిసి. అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి గేమ్స్ కూడా అన్నీ. ఇక్కడ వచ్చేసి అన్ని డిజిటల్ గేమ్స్ ఉన్నాయి, అక్కడ ఆడుతున్నారు కదా వాళ్ళంతా ఆడేవన్నీ డిజిటల్ గేమ్స్. ఇంకా వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఏది కావాలంటే ఆ గేమ్, వాళ్ళు ఎక్కడో వేరే ప్రదేశంలో వేరే ప్రాంతాల్లో వేరే ప్రపంచంలో ఉన్నట్లుగానే ఉంటుంది. ఇక్కడ చూడండి యుద్ధం చేస్తున్నట్లుగా, ఒకరినొకరు యుద్ధం చేసుకుంటున్నట్లుగా, యుద్ధంలో గెలుపొందే వాళ్ళలాగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇదంతా ఇక్కడ డిజిటల్ గేమ్స్ చూశారు కదా, పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు. మొత్తం లోపలంతా ఒక యుద్ధాన్ని తలపిస్తున్నటువంటి గేమ్ ఇది. అవి పెట్టుకుంటే వాళ్ళంతా ఒక గ్రౌండ్లో ఉండి ఏదో యుద్ధం చేస్తున్నాం మేము అన్నట్లుగా తలపిస్తూ ఉంటుంది. చూశారు కదా. ఆడారు కదా, అది మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. చాలా బాగుంది, సూపర్. బట్ నా వల్ల కాలే, ఆ జాంబీస్ అటాక్ చేయడం అమ్మో చాలా భయం. అయినప్పటికీ బాగా ట్రై చేశారు. అమ్మో ఓకే, థ్యాంక్ యూ. స్వాట్ టీమ్ అని ఒక ఇక్కడ చైనా స్వాట్ టీమ్ అనేది ఒక గేమ్, ఇది థ్రిల్ సిటీలోని. ఇది ఒక బుల్లెట్ గ్రెనేడ్ అని ఒక గేమ్ ఇది. ఇంకా ఇదైతే ఇక అందరూ ఆడుతున్నారు, ఇక్కడ చూస్తున్నాం మనం. అయితే ఇక్కడ నుంచి వాళ్ళు ఏదో షూట్ చేస్తున్నట్లుగా చేస్తున్నారు, కానీ రియల్గా అక్కడికి ఏం వెళ్ళదు. కానీ ఇక్కడ షూట్ చేసేదాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఇక్కడ చూశారు కదా, అక్కడ ముందర ఎవ్వరు లేరు, జస్ట్ స్క్రీనే ఉంటుంది. కానీ నిజంగా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నట్టు, ఇక్కడ ఒక బాబు క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఇది చాలా ఒక అద్భుతమే అనుకోవాలి, ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లాగా అక్కడ నిజంగా బౌలింగ్ చేస్తున్నట్టు. కానీ ఇది జస్ట్ స్క్రీనే, కానీ బాల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాత్రం ఒక అద్భుతమే అనుకోవాలి. అసలు ఎటు నుంచి వస్తుంది ఏంటనేది కూడా తెలియట్లేదు, జస్ట్ బాల్ మాత్రమే వస్తుంది మనకు. అక్కడ స్క్రీన్ మీద అందరూ స్టేడియంలో అయితే ఎలా ఉంటారో అలాగే కనిపిస్తుంది మనకి, కానీ బాల్ మాత్రం వస్తుంది. ఇక్కడ బ్యాటింగ్ మాత్రం నిజంగా చేస్తున్నాడు, కానీ అక్కడ బౌలింగ్ ఎక్కడి నుంచి ఎవరు చేస్తున్నారని తెలియదు మనకి. జస్ట్ అక్కడ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. చూడటానికి ఇది ఒక అద్భుతంగానే క్రియేట్ చేశారు. చూసారు కదా బాల్స్ ఎలా వస్తున్నాయి మనకి. ఇక్కడ ముందర మాత్రం స్క్రీన్ కనిపిస్తుంది, ఎవ్వరు లేరు.
యోస్ ఇది చూస్తున్నారు కదా, థ్రిల్ సిటీలో ఇది ఒక వరల్డ్స్ బిగ్గెస్ట్ 12D మాన్స్టర్ థియేటర్ అన్నమాట. ఇది చాలా ఇంకా 12D మాన్స్టర్ అంటే ఎలా ఉంటుంది ఇంకా మనం ఊహించుకోవచ్చు. ఇది అసలు దీని గురించి ఇంకా ఇక్కడ ఉన్నారంటే 12D మాన్స్టర్ థియేటర్లో కూర్చున్నట్లు ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చూసాం కదా 12D థియేటర్ అనేది మనం బయట. అయితే ఇదంతా ఇంక ఇక్కడ సీట్స్ దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ మాత్రమే ఉంటుంది, 350 రూపాయలు మాత్రమే. అయితే ఇక్కడ కూర్చుని చూస్తున్నంతసేపు మాత్రం 12D థియేటర్లో కూర్చున్నట్లు చూస్తే ఎలా ఉంటుందో షేక్ అయిపోతుంది ఇక్కడ అంతా అని కూడా చెప్పడం జరుగుతుంది. మామూలుగా ఉండదని చెప్తున్నారు. ఇక్కడంతా ప్రేక్షకులు ఒక సినిమా సరిపోదు, ఇంకా సినిమా కంటే ఘోరంగా ఉంటుందని చెప్పాలి 12D థియేటర్ అంటే. शो रहता, सैनिटाइज वगैरह पूरा होता, फिर शो. 45 minutes. हाँ जी, 104 सीट्स कैपेसिटी है इसमें. 12D FX रहता है इसके अंदर, आपको ग्लासेस रहते हैं, वहाँ पर ग्लास है, उसमें ग्लासेस वगैरह रहते. ये आपको सैनिटाइज होने के लिए यहाँ मशीन है, हर शो के बाद ग्लासेस सैनिटाइज होता. ఈ స్పెట్స్ పెట్టుకుంటే మనకి 12D థియేటర్లో కూర్చొని చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో ఇవి అన్నీ కూడా ఎప్పటికప్పుడు శానిటైజర్ చేస్తాం, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తీసేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. సో నిజంగా ఇది పెట్టుకుంటేనే 12D థియేటర్ లాంటి ఫీలింగ్ కలుగుతుందని, ఈ స్పెట్స్ ద్వారానే అలా ఫీలింగ్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. శానిటైజర్ అంటే వచ్చిన వాళ్ళు పెట్టుకున్న తర్వాత తీసి ఇలా శానిటైజర్ చేస్తారు అని కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా కరోనా ఎఫెక్ట్ అనేది ఏమాత్రం కూడా వచ్చిన వాళ్ళ మీద పడకుండా ప్రతి ఒక్కటి కూడా సిబ్బంది చాలా నీట్గా పెట్టడం జరుగుతుందని చెప్పేసి మనకి క్లియర్గా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే థ్రిల్ సిటీ అంటే నిజంగా వావ్ అనిపించాల్సిందే ఎవరికైనా సరే. ఇది చూసిన తర్వాత రాకుండా ఉండలేరు ఎవరు అని కూడా నేను అనుకుంటున్నాను. సో నాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది ఈరోజు ఇదంతా చూసినందుకు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. రింగ్స్ ఇస్తాము. 12 రింగ్స్లలో ఏవైనా 3 సేమ్ కలర్ రింగ్స్ వాడాలి. ఏ డక్ మీదైనా పర్లేదు, పడితే అప్పుడు డాల్ ఇస్తాం మేము చిన్నది. దేని మీదైనా పడితే అప్పుడు డాల్ ఇస్తాం. ఆ డక్స్ అన్నీ ఉన్నాయి కదా, రింగ్స్ ఇస్తారు. ఆ రింగ్స్ ఇచ్చినప్పుడు ఆ రింగ్స్ 12 రింగ్స్ ఇస్తారు. ఆ 12 రింగ్స్లో ఏదైనా ఒక్కటి కానీ ఆ డక్ మధ్యలో పడితే అప్పుడు వాళ్ళకి ఒక టాయ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ సిబ్బంది చెప్పడం జరిగింది మనకి ఇప్పుడు. సో ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గానే ఉంది ఈ గేమ్ కూడా. ఇది వచ్చేసి చాక్లెట్ రూమ్. ఈ రూమ్లో అంతా కూడా చూస్తున్నారు కదా, మొత్తం చాక్లెట్స్ తోటి ఉన్నాయి. అసలు నిజంగా పిల్లలకైతే ఇందులో తీసుకొస్తే ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. చూసారు కదా ఒక్కొక్క చాక్లెట్ ఎలా ఉన్నాయి, మొత్తం కేక్స్తో సహా అన్నీ కూడా చాక్లెట్ కేక్స్, చాక్లెట్ ఐస్ క్రీమ్స్, ఇంకా చాక్లెట్ బిస్కెట్స్, ఎవ్రీథింగ్ మొత్తం కూడా చాక్లెట్తోనే ఉంటాయి. సో ఈ యొక్క దీని పేరే చాక్లెట్ అనేసి పెట్టేశారు. థ్రిల్ సిటీలోనే ఇది ఒక చక్కగా ఇదంతా తిరిగేసి పిల్లలు ఆడుకొని వచ్చేసిన తర్వాత చక్కగా ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్ అన్నీ తినేయచ్చు. ఆ బాటిల్ చూస్తున్నారు కదా, ఆ బాటిల్ కూడా మొత్తం చాక్లెట్, అది బాటిల్ కాదు యాక్చువల్లీ. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ ఒకసారి మనం యాజమాన్యాన్ని అడిగి తెలుసుకుందాం. Like we have food items like platter, mini burgers, pizzas, pastas, and for desserts it's mainly this purpose is for desserts, sizzler brownie, pastries, many more. Do visit. Like it's more fun for kids.
ఎలా ఉన్నారో ఇంకా ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే చాలు, ఫ్రెష్గా అప్పుడే చేసుకొని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. చూసారు కదా అక్కడ పొగలు వెళ్తుంది. అసలు ఇటాలియన్ ఫుడ్ అంట, అసలు ఎంత వేడిగా తీసుకొచ్చారంటే ఇంకా అంత పొగలుగా డిఫరెంట్గా, అంటే చెక్క ఉంటుంది దాని కింద, ఆ చెక్కలో అన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ అనమాట. ఆ వెజిటేబుల్స్తో చేసుకొచ్చారు. కింద అంతా కూడా ఆ చెక్క వేడికి అది మనం తిన్నంతసేపు కూడా అది వేడిగానే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇది మొత్తం బార్ స్టైల్ అనమాట. ఎవరైనా ఫ్యామిలీస్తో పర్సనల్గా వచ్చినప్పుడు ఇక్కడ అంతా కూర్చొని మంచిగా సెట్టింగ్ చేస్తారు. ఫుడ్తో పాటు ఇంకా ఏదైనా ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం ఇది స్పెషల్గా కూడా ఉంది. అంటే ఏది లేదు అనుకుంటే ప్రతి ఒక్కటి ఉండాలి అన్నట్లుగా మరి వాళ్ళు ఇక్కడ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అంటే రకరకాల బ్రాండ్స్ ఇంకా చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయి అనిపించాల్సింది ఎవరు చూసినా కూడా. నైట్ టైం అయితే సో ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. ఇది బయట ఒక ఫారెస్ట్లో కూర్చున్నట్లు ఫీలింగ్ కలుగుతుంది. మొత్తం చుట్టుపక్కలంతా చెట్లు, వాతావరణం, లైటింగ్స్ తోటి చాలా బాగుంటుంది. డీజే సౌండ్స్ తోటి ఇక్కడ అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇదంతా కూడా డీజే సౌండ్స్. ఇక్కడ మొత్తం టోటల్ బయట అంతా కూడా కవర్ చేయొచ్చు మనం థ్రిల్ సిటీ అంతా కూడా. సో ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం పైన. సో ఇక్కడ నుంచి బయటికి చూస్తున్నప్పుడు కూడా మనకి మొత్తం ఆ ప్రాంతం, ఆ గేమ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదంతా నెక్లెస్ రోడ్లో థ్రిల్ సిటీలో నుంచి మనకి నెక్లెస్ రోడ్డు అంతా కూడా కవర్ చేసేయచ్చు. చాలా దగ్గర అనమాట. మనం ఈ సిటీ ఇక్కడ నుంచి చూసే సిటీ అంతా కూడా మనకి ఈజీగా కనిపిస్తుంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. సో ఇది చూస్తున్నాం కదా, ఇది ఫ్లైట్ సిమ్యులేటరు. ఇది వచ్చేసి దీనిలో కూర్చుంటే మాత్రం పైన ఆకాశంలో తేలి ఫ్లైట్లో వెళ్తున్న ఫీలింగ్. ఆ ఫ్లైట్లో కూడా మనమే పైలట్గా చేస్తున్నట్లుగా ఉంటుంది తప్ప మనం కింద భూమి మీద ఉన్నామనే ఫీలింగ్ మాత్రం రాదు. నిజంగా ఇది చాలా అద్భుతం. నాకైతే అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ ప్రతిదీ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది. అసలు ఏది చూసినా కూడా థ్రిల్ అనేది లేకుండా మాత్రం లేదు. ఆకాశంలో వెళ్తున్న ఫీలింగ్. దీన్ని వచ్చేసి ఫ్లైట్ సిమ్యులేటర్ అంటారు. సో ఇందులో ఇద్దరు మాత్రం కూర్చోవచ్చు. 2 సీట్స్ ఉంటాయి లోపల. ఇంకా ఇద్దరు ధైర్యంగా ఆకాశంలో వెళ్ళొచ్చు. फ्लाइट सिमुलेटर फॉर पब्लिक एक्सपीरियंस. सो अभी ये कॉकपिट सिस्ना 172 सिंगल इंजन एयरक्राफ्ट का कॉकपिट है ये, ठीक है. तो अभी इसमें 15 मिनट्स का सेक्शन रहेगा. टेक ऑफ कैसा करना है, लैंडिंग कैसा रहेगा, थंडरस्टॉर्म में कैसा कंट्रोल करना है वो बताएंगे आपको. अगर हाइट कितनी ऊपर हम क्लाइंब कर रहे हैं, कितना फीट ज़्यादा जा रहे हैं, ठीक है. तो ये RPM पावर है. फर्स्ट हम इसको रिलीज करेंगे. रिलीज करने के बाद राडर यूज़ होगा. राडर यूज़ करने से आपको रिलीज हो जाएंगे, ठीक है. When speed goes 60, then you will pull up.
ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది డోమ్ థియేటర్. ఇది చూస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి దానిలో యాక్చువల్గా కూర్చుంటారు, కానీ ఇప్పుడు ఎవరు లేనందుకు కూర్చోలేరు. మనకి ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. మనకి పైకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి టర్న్ తీసుకొని అలా పైకి వెళ్తున్నప్పుడు మనుషులు కింద పడిపోతున్నాం అనే ఫీల్ వస్తుంది. చాలా ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇది సాహసం చేయాలి నాకు తెలిసి. కానీ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా చాలా బాగుంది డోమ్ థియేటర్ అనేది. ఇంకా అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి టర్న్ చేసుకొని మళ్ళీ కింద మామూలు భయం. ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ వస్తుంది చూడండి, మొత్తం డోమ్ థియేటర్ అది. ఆ టైంలో వాటర్ ఫుల్ ఫ్లో అవుతాయి. మనకి చాలా బాగుంటుంది ఇది చూడటానికి కూడా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్టాప్ అవుతుంది. దీనిని డోమ్ థియేటర్ అంటారు. ఇలా ఎన్ని రౌండ్స్ కావాలంటే మనకు అన్ని రౌండ్స్ చెప్తారు మనకి. ఇది ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది డోమ్ థియేటర్ అనమాట. బయట నుంచి లోపలికి వచ్చాము, లోపలంతా ఈ విధంగా ఉంటుంది. అయితే ఇది అంతరిక్షాన్ని కల్పిస్తుంది అనమాట. ఇందులో ఉన్నప్పుడు ఇది లైట్స్ అన్ని ఆఫ్ చేసినప్పుడు మన సైంటిస్టులు అంతా కూడా నాసాలోకి వెళ్ళినప్పుడు, చంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఇక్కడ అందరూ ఆడియన్స్ అందరు కూర్చుంటారు. చూస్తుంటే మాత్రం చాలా భయం అనిపిస్తుంది. ఆకాశంలో ఉన్నట్లు, భూమికి దూరం వెళ్ళిపోయినట్లు, ఆ చంద్రుడికి మనం దగ్గరగా వస్తున్నట్లే అనిపిస్తుంది చూస్తుంటే. అసలు ఇది మంచి ఎక్స్పీరియన్స్ లా అనిపిస్తుంది నాకైతే. సపరేట్గా మనం అయినట్లుగా కనిపిస్తుంది. గ్రహాలన్నీ ఇంకా కాకుండా అనేక రకాల గ్రహాలు ఇక్కడ ఉన్నాయా అన్నట్లు మనకు కనిపిస్తున్నాయి. అగ్నిపర్వతాల్లోకి వచ్చేసినట్టు ఆ అగ్నిపర్వతాలను చూస్తున్నాం. ఒక వేరే ప్రపంచానికి వచ్చేసామనే తప్ప అగ్నిపర్వతాల్లో నుంచి మనం అంతరిక్షంలో
అయితే ఇక్కడ ఏదో మ్యాజిక్ చేస్తా అంటున్నారు, అదేదో చూద్దాం మనం ఇప్పుడు. చూసారా, ఆయన చేతిలో ఏమీ లేదు కానీ వన్ కాయిన్ వచ్చింది. అంటే మ్యాజిక్ షో మొత్తం. ఇప్పుడు ఆయన చేతిలో కాయినే ఉంది యాక్చువల్గా మనం చూస్తున్నాం. ఆయన తలలో నుంచి కూడా ఒక కాయిన్ తీశారు ఇప్పుడు. అయితే చేతిలోనే ఉంది ఇంతకుముందు చూసినట్లయితే. చూడండి, ఒక అతని చేతిలో ఒక కాయిన్ పెట్టారు. ఇప్పుడు 2 కాయిన్స్ అయినాయి. ఇలా పెట్టి ఇలా తీసేసారు అసలు. వావ్, 2 కాయిన్స్ వచ్చేసి. సిటీలో ఉన్న ఒక జిమ్కి వచ్చాం. ఇందులో ఆరోగ్యానికి సంబంధించి ప్లస్ అలాగే ఫుడ్ ఐటమ్స్, అలాగే పిల్లలకి గేమ్స్ అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా కూడా థ్రిల్ సిటీలో ఉన్నటువంటి జిమ్ అన్నమాట. మనం ఇక్కడ థ్రిల్ సిటీలో ఉన్నటువంటి జిమ్ దగ్గరకు వచ్చాము. అయితే దీని యొక్క వివరాలన్నీ కూడా మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మంత్లీ వచ్చి 5,000 ఉంది ఇక్కడ. ఇప్పుడు ప్యాకేజెస్ ఉన్నాయి. ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటే యూ హ్యావ్ టు పే 30,000. క్వార్టర్లీకి 12,000 ఉంది. హాఫ్ ఇయర్లీకి 20,000. నిజంగా థ్రిల్ సిటీలో ప్రతి ఒక్కటి కూడా లేదు కూడా ఒక్కటి కూడా ఇంతకు ముందులా ఉంది, క్యాజువల్గా ఉంది అనడానికి లేదు. ఇది కాలం ఎలా ఉండాలి, అలాగే సమ్మర్ ఉండాలి, అన్నీ రకరకాలుగా ప్రతి ఒక్కటి కూడా టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకునే విధంగా చాలా బాగుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్తో పాటు ఎంజాయ్మెంట్, అలాగే బాడీకి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఉంది థ్రిల్ సిటీలో. ఇది లేదు అనడానికి మాత్రం ఏమీ లేదు. హలో అండి, జిమ్ చూసినట్టయితే మీరు 3,500 SFTలో ఉన్నదండి. మా దగ్గర ఏంటంటే ఇండియాలో టాప్ 1 బ్రాండ్ బీయింగ్ స్ట్రాంగ్ అని ఎక్విప్మెంట్ ఉంది. వరల్డ్ వైడ్ టాప్ 5 బ్రాండ్లో వన్ ఆఫ్ ది హాయిస్ట్ అదొక బ్రాండ్. సో ఇక్కడ చూసినట్టయితే మీ బ్రాండ్ అంటే ఈ సిరీస్ ఎక్కడ లేదు సిటీలో. ఫస్ట్ టైం మన స్టేట్లోనే ఫస్ట్ టైం ఈ సిరీస్. సో మా దగ్గర అన్ని రకాలుగా వర్కౌట్స్ చేయొచ్చు. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, స్ట్రెంథింగ్, సో ఇంకా చాలా ఉంటాయి దాంట్లో. క్రాస్ ఫిట్ అని. తర్వాత ఇంకా కంపేర్ చేసినట్టే మా దగ్గర పూల్ కూడా ఉన్నది ఇక్కడ, టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్. దాని డెప్త్ వచ్చేసి 3 feet నుంచి 5.5 feet వరకు ఉంటుంది. తర్వాత టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 9 వరకు జిమ్ కంప్లీట్ ఓపెన్, మార్నింగ్ టు ఈవినింగ్. సో ఎనీ టైం మీరు రావచ్చు. మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, మధ్యాహ్నం కానీ ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ చిన్నపిల్లలు అందరూ పిల్లలందరికీ ఉంది, ఏజ్ అబౌట్ 2 years అబోవ్. సో దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు మీకు. అన్ని ప్రికాషన్స్ తోటి, కోవిడ్ ప్రికాషన్స్ తోటి అన్ని తీసుకుంటున్నాము, జిమ్ కానీ పూల్ కానీ. సో ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ విజిట్. ఇప్పుడు కొన్ని ఆఫర్ నడుస్తున్నాయి, మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేసి ఆఫర్ మీరు తీసుకోవాల్సిన కోరుతున్నారు. చూసారు కదా స్విమ్మింగ్ పూల్ గురించి, అలాగే జిమ్ గురించి. ఇక్కడ ఇప్పుడు సమ్మర్ రానున్న కాలంలో ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి.
సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు 95 న్యూస్. సో ఈరోజు నేను నా క్లబ్ గురించి చెప్పబోతున్నా. తెలుగు ఫైన్ కదా సార్? ఓకే. సో ఈరోజు నేను నా క్లబ్ గురించి చెప్పబోతున్నా. నా పేరు సూర్య. సో మన క్లబ్ అనేది నెక్లెస్ రోడ్ మీద థ్రిల్ సిటీ అనే ఒక థీమ్ పార్క్ ఉంది, అమ్యూజ్మెంట్ పార్క్. ఆ పార్క్లో లొకేట్ అయి ఉంది. సో నా క్లబ్ వెరైటీ ఏంటిది అంటే స్పోర్ట్స్ థీమ్. ఇట్స్ కంప్లీట్లీ స్పోర్ట్స్ థీమ్. హ్యాంగింగ్స్ చూసినా కానీ, ఎల్ఈడి స్క్రీన్స్ చూసినా అందులో అన్ని స్పోర్ట్స్ ఛానల్ రన్ అవుతూ ఉంటాయి. ఇట్స్ డెడికేటెడ్ టు ఆల్ స్పోర్ట్స్ అథ్లీట్స్ అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ ఇంకా ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్స్ ఏదైనా కానీ మన దగ్గర హోస్ట్ అవుతుంది. ఇంకా మన దగ్గర ఒక ఫుట్బాల్ టర్ఫ్ కూడా ఉంది బయట. అండ్ ఇంకా మన దగ్గర హ్యాపీ అవర్స్ ఉన్నాయి, ఎంఆర్పి నైట్స్ ఉన్నాయి. నైట్స్ కూడా చేస్తాం మేము. ఇంకా పార్టీస్ కూడా టేక్ ఓవర్ చేసుకుంటాం. పార్టీస్ అప్రాక్సిమేట్లీ 300 to 400 పీపుల్ వరకు కూడా మనం పార్టీ చేయొచ్చు. సో అంత స్పేస్ ఉంది మా దగ్గర. సో ఇక్కడ చూసినట్టయితే వాల్ హ్యాంగింగ్స్ చూడొచ్చు, ఎల్ఈడి స్క్రీన్స్ చూడొచ్చు. ఇంకా స్పోర్ట్స్ అథ్లీట్స్కి మనం డెడికేట్ చేస్తే ఒక వాల్ ఫ్రేమింగ్స్ కూడా ఉన్నాయి. సో మీరు చూసినట్టయితే మన ఫర్నిచర్ కూడా స్పోర్ట్స్ ఏదో ఒక ఇక్కడ ఏది చూసినా కానీ అన్నిట్లో ఏదో ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ ఐటమ్ అయితే మీకు దొరుకుతుంది. మెన్యూ కార్డ్స్లో కూడా, గ్లాస్వేర్లో కూడా, ఇంకా ఫర్నిచర్లో కూడా అన్నీ మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంటాయి. వాల్ హ్యాంగింగ్స్ అయినా కానీ, వాల్ పెయింటింగ్స్ అయినా కానీ స్పోర్ట్స్ అథ్లీట్స్కి డెడికేట్ చేసి అవ్వడం అయింది. ఇంకా నా దగ్గర ఓపెన్ స్పేస్ ఉంది. ఇది ఇండోర్ అండి. పైన నేను ఓపెన్ స్పేస్ చూపిస్తాను మీకు. సో ఏదైనా డైలీ ఏదో ఒక ఆఫర్ ఉండనే ఉంటుంది మన దగ్గర. సో స్పెషల్ కాక్టైల్స్ అండి, జస్ట్ ఫర్ 499 రూపీస్, 449 రూపీస్. చూసారు కదా, ఇది మాక్టైల్స్ అంట. ఇప్పుడు మేము తాగడానికి చేస్తున్నారు. రకరకాల ఐటమ్స్ అన్నీ కలుపుతున్నారు. చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. ఐస్ క్యూబ్స్ వేసారు దానిలో, కొన్ని స్ప్రైట్ కూడా కలుపుతున్నారు. అలాగే దాంతో ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేస్తారు దీనిలో. ఇదో డిఫరెంట్ ఒక జ్యూస్ టైప్ అనుకోండి.
ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. షేక్ చేస్తూ చేస్తుంటే వాటర్ అంతా ఒక గడ్డలాగా అయిపోతాయి, జ్యూసీగా మిల్క్ షేక్ లాగా అవుతుంది. Mixed with a Sprite and then Blue Logan strips flavor. It's a milkshake. Sorry, chocolate shake with a milk and then chocolate. Yes. మిల్క్ అండ్ దెన్ చాక్లెట్. Chocolate. Yes. ఓకే, ఇక్కడ ఉన్న మూడు వెరైటీస్. ఒకటి వచ్చేసి ఇది మిల్క్ షేక్ అని చెప్తున్నారు, దాంట్లో చాక్లెట్ ఇంకా చాక్లెట్స్ తర్వాత ఇంకా రకరకాలుగా ఫ్రూట్ జ్యూస్ అన్ని కలిపే ఉంటారు. అలాగే ఇది బ్లూ అని చెప్పి ఏదో చెప్తారు. తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా స్ట్రాబెర్రీతో తయారు చేసిందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది మనకి. సో అవి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది టేస్ట్ చూసి చెప్తే కానీ తెలియదు, ఇంకా చూడాలి. చాలా 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 టేస్టీగా ఉంది. అయితే దీంట్లో అన్ని మిక్సింగ్ అంటే స్వీట్ అండ్ లెమన్ కూడా యాడ్ చేసినట్లున్నారు. అలాగే స్ట్రాబెర్రీ యాడ్ చేసినట్లు అనిపిస్తుంది. స్ట్రాబెర్రీ అండ్ లెమన్ అండ్ స్వీట్ అన్నీ కూడా మిక్సింగ్ ఉన్నాయి. అలాగే ఐస్ క్రీమ్ టేస్ట్ అనిపిస్తుంది, అలాగే చాక్లెట్ టేస్ట్ కూడా కనిపిస్తుంది. కాకపోతే మనకి చూడడానికి మాత్రం మామూలుగా ఇలా స్ట్రాబెర్రీ జ్యూస్లా అనిపిస్తుంది నాకైతే. కానీ తాగేటప్పుడు మాత్రం చాలా అన్ని రకాలుగా మనకి టేస్ట్ తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉంది నిజంగా.